అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. ఈరోజు ఈ వీడియోలో మన డబ్బుని సింపుల్గా సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడే కొన్ని అద్భుతమైన టిప్స్ని తెలియజేయబోతున్నా. అదేవిధంగా చాలామంది చేస్తున్న తప్పుల గురించి కూడా తెలియజేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఏంటంటే, చాలామంది ఈ తప్పుని చేస్తున్నారు. అందుకనే డబ్బుని సరిగ్గా సేవ్ చేసుకోలేకపోతున్నారు. ఏంటంటే, శాలరీయో ఇన్కమో వస్తుంది, వచ్చిన తర్వాత ఖర్చులన్నింటినీ చూసుకుంటూ ఉంటారు. ఖర్చుల కోసం డబ్బును మొత్తం వాడుకుంటారు. మంత్ ఎండ్లో ఏదైనా మిగిలితే దానిని సేవ్ చేసుకుందాం అనుకుంటూ ఉంటారు. తప్పది. అంటే చాలామంది బ్లైండ్గా ఈ ఫార్ములానే ఫాలో అవుతున్నారు. ఏంటంటే, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్. అంటే ఇన్కమ్ రాగానే ఖర్చులన్నింటినీ చూసుకొని మిగిలితే సేవ్ చేసుకుంటూ ఉన్నారు. తప్పు. ఇప్పటి నుండైనా మీరు ఫాలో అవ్వాల్సిన ఫార్ములా ఏంటంటే, ఇన్కమ్ మైనస్ సేవింగ్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. ఇన్కమ్ రాగానే, శాలరీ రాగానే ఒక 30%, 20%, 40% సేవ్ చేసుకొని మనీని ఆ తర్వాత మిగిలిన డబ్బుని ఖర్చులకు చూసుకోవాలన్నమాట. మిగిలిన డబ్బులనే ఖర్చులు పెట్టుకోవాలి. అలాంటప్పుడు మనం కంట్రోల్లో ఉంటాం. అమ్మో, మన దగ్గర ఇంత డబ్బే ఉంది, సో మనం చూసుకొని స్పెండ్ చేయాలన్న ఆలోచన మీకు వస్తుంది. ఈ రకంగా మీరు చాలా డబ్బుని సేవ్ చేసుకోగలరు. సేవ్ చేసుకుంటారు. కాకపోతే ఎందుకు సేవ్ చేసుకోవాలి? ఒక మోటివ్ ఉండాలి, ఒక గోల్ని మీరు పెట్టుకోవాలి. చూడండి, నా ఇంటి ముందు 5 ఇయర్స్లో నా సొంత కారు ఉండాలి. ఒక 5 ఇయర్స్లో నేను సొంత ఇంట్లో ఉండాలన్న గోల్ని మీరు సెట్ చేసుకోవాలన్నమాట. ఆ గోల్ని ఈ సేవింగ్స్తో కనెక్ట్ చేసుకోండి. అలాంటప్పుడు ఏంటంటే, మీ మైండే మీకు చెప్తుంది, అరే నువ్వు కార్ కోసం సేవ్ చేస్తూ ఉన్నాం, ఇంకొక 5,000 ఎక్కువ సేవ్ చేయి, ఇంకొక 1,000 రూపాయలు ఎక్కువ సేవ్ చేయని చెప్పి మీ మైండే మీకు చెప్తుంది అనమాట. ఇలా గోల్ని మీరు లింక్ చేసుకోలేదనుకోండి, ఒక 2 months 3 months మంచిగానే సేవ్ చేస్తారు. ఆ తర్వాత నుంచి సేవింగ్ చేయరనమాట, ఆపేస్తారు. సో అందుకని చెప్పే మన సేవింగ్స్ని మన యొక్క గోల్తో కనెక్ట్ చేసుకోండి ఇప్పటి నుండైనా. అదేవిధంగా మీరు నన్ను అడగొచ్చు, సార్ ఇలా ప్లానింగ్ చేసుకోవడానికి ఏదైనా ఫార్ములా ఉందా, ఏదైనా టెక్నిక్ ఉందా అని అడగొచ్చు. ఒక టెక్నిక్ ఉంది. ఫినాన్స్లో దీన్ని ఏమంటారంటే 50-30-20 రూల్ అంటారు. అదేంటంటే, మీకు ఎంతైతే ఇన్కమ్ వస్తుందో, ఎంతైతే శాలరీ వస్తుందో దానిలో ఒక 50% ఆఫ్ ద అమౌంట్ నీడ్స్ కోసం, అంటే నిత్యావసరాలు వస్తువులు ఉంటాయి కదా, లైక్ గ్రాసరీస్ కావచ్చు, ఈఎంఐస్ కావచ్చు, రెంట్ కావచ్చు, వీటి కోసం 50% ఆఫ్ ద శాలరీని ఖర్చు పెట్టుకోండి. ఒక 30% వచ్చేసి వాంట్స్, అంటే కోరికలు. ప్రతి ఒక్కరికి కోరికలు ఉంటాయి. నేను లగ్జరీగా బతకాలి, సినిమాకి వెళ్ళాలి, నెలకొకసారైనా షాపింగ్కి వెళ్ళాలి, అవి కొనాలి, ఇవి కొనాలని ఆశలు ఉంటాయి కదా. దానికి ఆ వాంట్స్కి ఏంటంటే కేవలం 30% ఆఫ్ ద శాలరీనే ఖర్చు పెట్టండి. ఇంకొక మిగిలిన 20% ఉంది కదా 100%లో, ఆ 20% వచ్చేసి ఖచ్చితంగా సేవింగ్సే. పెళ్ళైన వాళ్ళకి, పెళ్ళి కాలేదనుకోండి, ఒక 30% అన్నా సేవ్ చేసుకోండి. లేదా మీకు ఓపిక ఉందా, 50% ఆఫ్ ద అమౌంట్ని సేవింగ్స్ చేసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే లగ్జరీ ఐటమ్స్ కోసం, అదేనండి వాంట్స్ కోసమే ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు. 70% ఆఫ్ ద శాలరీని వాంట్స్కే ఖర్చు పెడతారు. పబ్బులని, పార్టీలకని, సినిమాలకని, అవని ఇవన్నీ ఖర్చు పెడతారు. ఆ తర్వాత మంత్ ఎండ్ వచ్చేసరికి సేవింగ్స్ని వదిలేండి, నిత్యావసరాల వస్తువులు కొనుక్కుంటా కూడా డబ్బులు ఉండవు, అప్పులు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంత కర్మ చెప్పండి? అందుకని చెప్పే ఇప్పటి నుండైనా మినిమం 50-30-20 రూల్ని అలవాటు చేసుకోండి. ముఖ్యంగా మనం ఏమి వాంట్స్, ఏమి నీడ్స్ అన్న విషయాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఏవి కోరికలు, ఏవి అవసరాలు, వీటిని ఫైండ్ అవుట్ చేసినట్లయితే మనం చాలా డబ్బుని సేవ్ చేసుకోగలం. చాలామంది ఏంటంటే వాంట్స్కే ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు, కోరికలకే ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మీకు దాహం వేస్తుంది, ఇంట్లో మినరల్ వాటర్ ఉన్నాయి, అదేవిధంగా ఇంటి బయట షాప్లో థమ్స్అప్ బాటిల్ కూడా ఉంది. మీకు వాటర్ తాగినా దాహం తీరుతుంది, అదేవిధంగా థమ్స్అప్ తాగినా కూడా దాహం తీరుతుంది. ఈ దాహాన్ని తీర్చుకోవడానికి వాటర్ తాగారనుకోండి, జీరో కాస్ట్, ఇంట్లోనే వాటర్ ఉంటాయి కాబట్టి జీరో ఖర్చు, దాహం తీరుతుంది. అదేవిధంగా బయటికి వెళ్ళి థమ్స్అప్ బాటిల్ కొనుక్కుంటే 50 రూపాయలు, దానితో కూడా దాహం తీరుతుంది. చూడండి, నీటికి జీరో ఖర్చు, వాంట్కి 50 రూపాయలు ఖర్చు. అందుకని చెప్పే మన అవసరాలు తీర్చుకోవడానికి ఏది వాంట్, ఏది నీడ్ అని చెప్పి గమనించిన తర్వాతే ఖర్చు చేయడం చాలా చాలా ముఖ్యం. ఇది ఫాలో అవ్వండి. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఏంటంటే, మనం కష్టపడి డబ్బుని దాచుకుంటాం. ఆ డబ్బుని అదేవిధంగా ఇంట్లోనే పెట్టుకున్నట్లయితే, లేదా ఇంట్లో ఉన్నటువంటి బీరువాలో దాచుకున్నట్లయితే అదేమైనా గుడ్లు పెడుతుందా?
ఒక 3 సంవత్సరాల తర్వాత చూసినా కూడా ఆ డబ్బు అలాగే ఉంటుంది. అదే డబ్బుని మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అది గ్రో అవుతూ ఉంటుంది, వడ్డీ యాడ్ అవుతూ ఉంటుంది, రిటర్న్స్ వస్తూ ఉంటాయి. అంటే మనం నిద్రపోతున్న సమయంలో కూడా వడ్డీ అన్నది యాడ్ అవుతూ ఉంటుంది, ఇన్ఫ్లేషన్ని బీట్ చేస్తుంది. అందుకని చెప్పే మన డబ్బుని ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం చాలా చాలా మంచిది. ఈ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎస్ఐపిస్ రూపంలోనో ఆటో పే రూపంలోనో పెట్టుకోండి. శాలరీ రాగానే కట్ అయిపోయేటట్టు పెట్టుకున్నట్లయితే మనం చాలా డబ్బుని ఖచ్చితంగా సేవ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఏంటంటే, చాలామంది ఎక్కువ డబ్బుని ఎందుకు సేవ్ చేసుకోలేకపోతున్నారంటే ఖర్చుల వలన, స్పెండింగ్ హ్యాబిట్స్ వలన. ఇదే చాలా చాలామంది చేసే తప్పు. ఎక్కువ డబ్బుని స్పెండ్ చేస్తూ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే, మంత్లీ మీరు చాలా స్పెండింగ్స్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా గ్రాసరీస్, సూపర్ మార్కెట్కో కిరాణా షాప్కో వెళ్తూ ఉంటాం. అలా వెళ్ళే ముందు మీరు ముందుగా ఒక లిస్ట్ని ప్రిపేర్ చేసుకోండి, బడ్జెటింగ్ వేసుకొని లిస్ట్ని ప్రిపేర్ చేసుకోండి. నేను ఆల్రెడీ చెప్పా, శాలరీ రాగానే 50% దానికి, 30% దీనికి, 20% దీనికి అని చెప్పి ప్లానింగ్ వేసుకోవాలని చెప్పాను కదా. అదేవిధంగా ఏదైనా ఖర్చులు చేసే ముందు ఒక లిస్ట్ని ప్రిపేర్ చేసుకోండి. ఏమేమి కావాలి రాసుకోండి. బడ్జెట్ ఎంత అవుతుంది, ఓకే 5,000 అవుతుందా, ఓకే 5,000 అని చెప్పి రాసుకోండి. ఆ లిస్ట్ని పట్టుకొని షాపింగ్కి వెళ్ళండి. ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ మార్కెట్కి వెళ్ళారనుకోండి, ఆ లిస్ట్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో, అంటే ఆ ఐటమ్స్ మీకు కావాలి కాబట్టి రాసుకున్నారు, అవి మాత్రమే పర్చేస్ చేసినట్లయితే చాలా డబ్బుని ఆదా చేసుకోగలరు. లేకపోతే ఏ లిస్టు లేదనుకోండి, డైరెక్ట్గా వెళ్తాం, ఏదో ఒకటి కనపడుతుంది వేస్తారు, ఇంకోటి కనపడుతుంది వేస్తూ ఉంటారు. ఈ రకంగా చాలా ఐటమ్స్ని యాడ్ చేస్తూ ఉంటారు. 5,000 అనుకుంది 10,000 అవుతుంది. అందుకని చెప్పే ఇప్పటి నుండైనా ఒక లిస్ట్ని ప్రిపేర్ చేసుకొని లిస్ట్ ప్రకారమే షాపింగ్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. ఈ లిస్ట్ని ప్రిపేర్ చేసే సమయంలో మీరు, మీ వైఫ్, మీ పిల్లలు అందరినీ కూర్చోబెట్టండి. వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి, వాళ్ళని కూడా అడగండి ఏమేమి కావాలని చెప్పి. దాని ప్రకారమే షాపింగ్ చేయడం చాలా చాలా ముఖ్యం. అదేవిధంగా మనం చాలా ఖర్చులు చేస్తూ ఉంటాం డైలీ, అవి కొంటాం ఇవి కొంటాం. అలాంటి వాళ్ళకి నేను ఏం చెప్తున్నానంటే, ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసుకోండి, లేదా ఎక్కడైనా రాసుకోండి, లేదా చాలా యాప్స్ ఉన్నాయి, ఆ యాప్స్లో మన ఖర్చుల్ని మెన్షన్ చేసుకోవచ్చు. అలా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెళ్ళయిందనుకోండి, మీ వైఫ్ని అదేవిధంగా మీరు ఇద్దరు కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసుకోండి. ఏదైనా ఖర్చులు చేస్తున్నారా, ఆ ఖర్చుల్ని వాట్సాప్ గ్రూప్లో ఎంటర్ చేస్తూ ఉండండి. ఇప్పుడు నేను ఇది కొన్నా 1000 రూపాయలు, అది కొన్నా 500 అని చెప్పి ఎంటర్ చేయండి. అదేవిధంగా మీ వైఫ్ని, మీ పిల్లల్ని కూడా ఎంటర్ చేయమని చెప్పండి. సో నెలవారీ ఖర్చులు మనం ఎంతెంత ఖర్చులు చేస్తున్నామో ట్రాకింగ్ ఉంటుంది. మంత్ ఎండ్ అయిపోయిన తర్వాత, అంటే మంత్ ఎండ్ అయిపోయిన తర్వాత అదంతా కౌంట్ చేయండి, ఎంత ఖర్చు అయింది. ఆ ఖర్చులో అవసరమైన ఖర్చులు ఏమిటి, అనవసరమైన ఖర్చులు ఏమిటో ట్రాక్ చేయండి, మళ్ళీ డివైడ్ చేయండి. సో ఈ అనవసరమైన ఖర్చులని చూసారా, దాన్ని ఒకసారి చూడండి, ఇన్ని ఖర్చులు చేసామా, ఈ ఖర్చుల్ని నెక్స్ట్ మంత్ నుంచి రిపీట్ చేయకూడదని చెప్పి మీరే ప్రామిస్ చేసుకోండి. మీరు, మీ వైఫ్, పిల్లలు ఈ ఖర్చుల్ని మళ్ళీ రిపీట్ చేయకూడదని చెప్పి ఫిక్స్ అవ్వండి. అలా చేసినట్లయితే చచ్చినా మనం ఆ ఖర్చుల్ని చెయ్యం. నేను చెప్తున్నాను కదా, చచ్చినా చేయం. ఈ రకంగా ప్లానింగ్ వేసుకోవడం చాలా చాలా ముఖ్యం. అండ్ ఇంకొకటి ఏంటంటే, కొందరి మైండ్ సెట్ ఎలా ఉంటుందో తెలుసా, మార్కెట్లోకి ఏదైనా కొత్త ప్రోడక్ట్ వచ్చిందనుకోండి, దాన్ని కొనేంత వరకు నిద్రపోరు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ వచ్చింది, యాడ్స్ వస్తూ ఉంటాయి, అది నేను కొనాలని చెప్పి ఫిక్స్ అయిపోతుంటారు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ మంచి ఫోన్ ఉంటుంది, కానీ ఇది బాధ అయిపోయింది, అదే కావాలని చెప్పి కొంటూ ఉంటారు. అదేవిధంగా మార్కెట్లోకి కొత్త బైక్స్ వస్తాయి, దాన్ని చూస్తారు, అడ్వర్టైజ్మెంట్ చూస్తారు, కొనేయాలనుకుంటూ ఉంటారు, కార్లు కొనేయాలనుకుంటారు. అదేవిధంగా మన మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా ప్రోడక్ట్స్ని చూస్తూ ఉంటాం, షూస్ అని, ఇయర్ ఫోన్స్ అని, ఫోన్స్ అని, గ్యాడ్జెట్స్ అని, ఎక్సెట్రా ఎక్సెట్రా. వాటిని కూడా వెంటనే కొనేయాలని చెప్పి ఫిక్స్ అయ్యి కొనేస్తుంటాం. అలాంటి వాళ్ళు 30-day రూల్ని ఫాలో అవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి చూసారు ప్రోడక్ట్ని, దాన్ని కొనేయాలని ఫిక్స్ అయిపోయారు. అలాంటప్పుడు ఒక 30 రోజులు వెయిట్ చేయండి, ఆలోచించుకోండి. అలా 30 రోజులు వెయిట్ చేసినట్లయితే మీ మైండే చెప్తుంది నువ్వు తొందరపడ్డావు, కానీ అది నీకు వాంట్, నీడ్ కాదు, అది అవసరం కాదు, దాన్ని మర్చిపోని చెప్పి మీ మైండే చెప్తుంది అనమాట. ఒక 30 days వెయిట్ చేసినట్లయితే మీ మైండే మీకు అర్థమయ్యేటట్టు చెప్తుంది. తొందరపాటులో డెసిషన్ తీసుకోకండి. చాలామంది ఏం చేస్తారంటే వెంటనే నచ్చింది కదా అని చెప్పి ఫట్ అని కొనేయాలనుకుంటారు. ఆ తర్వాత ఇంట్లో చూస్తే చాలా వస్తువులు ఉంటాయి. ఒకసారి మీ ఇంట్లో కూడా చూడండి, చుట్టుపక్కల ఒకసారి వెతకండి, మీరు కావాలి అని చెప్పి కొనుక్కున్న వస్తువులు వాడకుండా చాలానే పడుంటాయి. సో అంటే అప్పుడు అవసరం అని చెప్పి కొన్నారు, ఆ తర్వాత అవసరం లేదులే అని చెప్పి ఒక 10 రోజులకో 20 రోజులకో మీకు అర్థమైపోయింది అనవసరంగా కొన్నామే, అనవసరంగా ఇంత డబ్బుని వేస్ట్ చేసుకున్నామే అని చెప్పి బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు కనుక ఈ 30-day రూల్ని ఫాలో అయినట్లయితే చాలా ఐటమ్స్ని కొనరనమాట. మీకు ఆ 30 days తర్వాత కూడా మీ మైండ్ చెప్పింది అనుకోండి, మీకు కావాలి అని చెప్పింది అనుకోండి, కొనుక్కోండి, నేను వద్దన్ను, కొనుక్కోండి,
కానీ మీ మైండ్ కనుక 30 డేస్ తర్వాత వద్దులే అది వేస్ట్ అని చెప్పినట్లయితే కొనకండి. అదేవిధంగా మనం మాల్స్కి, సూపర్ మార్కెట్స్కి వెళ్తూ ఉంటాం. చిన్న చిన్న వస్తువులు అట్రాక్టివ్గా కనబడుతుంటాయి, యాడ్ చేస్తూ ఉంటాం కార్ట్లోకి. బట్టలు కనబడితే తీసేసుకుంటూ ఉంటాం. ఆఫర్స్ అంటారు, 1+1 అంటారు, కానీ రేట్ చూస్తే 3000 4000 ఉంటుంది, అయినా కూడా తీసేసుకుంటూ ఉంటాం. అలాంటప్పుడు 10 సెకండ్స్ రూల్ని ఫాలో అవ్వండి. ఆ ప్రోడక్ట్ని ఒక 10 సెకండ్స్ చూస్తూ ఆలోచించండి, నిజంగా కావాలా వద్దా అని చెప్పి ఆలోచించినట్లయితే ఆ 10 సెకండ్స్లో కూడా మీకు అర్థమవుతుంది కొనాలా వద్దని చెప్పి. అంటే చిన్న చిన్న వస్తువులకి 10 సెకండ్ రూల్. అదేవిధంగా పెద్ద పెద్ద వస్తువులు ఉంటాయి కదా, ఎక్స్పెన్సివ్ వస్తువులు, అలాంటి వాటికి 30 డే రూల్ని ఫాలో అవుతుండండి. చాలా డబ్బుని ఖచ్చితంగా సేవ్ చేస్తుంటారు. కొందరు మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వాళ్ళ ఫ్రెండ్స్నో లేదా ఎదురింటి వాళ్ళనో పక్కింటి వాళ్ళనో చూస్తారు. వాళ్ళు ఏదైనా కాస్ట్లీ బట్టలు వేసుకున్నారా అవి కొనేంతవరకు నిద్రపోరు. పక్క వాళ్ళని ఎప్పుడు కంపారిజన్ చేసుకోవద్దు. ఆ పక్కింటి వాళ్ళు లేదా ఎదురింటి వాళ్ళు మేబీ వాళ్ళు చాలా డబ్బుని సేవ్ చేసుకుని కొనుక్కున్నారేమో. ఆలోచించండి, ఎప్పుడు పక్క వాళ్ళని కంపారిజన్ చేసుకోవద్దు. మనం సేవ్ చేసుకుందాం, ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం, లాభాలు పొందుదాం. ఆ లాభాలతో నచ్చిన వస్తువుల్ని కొనుక్కుందాం. కొందరు ఏం చేస్తారంటే పక్కింటి వాడు కానీ ఎదురింటి వాడు కానీ ఒక ఫోన్ కొంటాడు. ఫోన్ బాగుందిరా, కెమెరా సూపర్ బంపర్ అంటాడు. మన దగ్గర అలాంటి ఫోన్ ఉంటుంది, అంటే మంచి క్వాలిటీ అయిన ఫోన్ ఉంటుంది, కాస్ట్లీ ఫోనే, అయినా కూడా వాడు సూపర్ బంపర్ అన్నాడు, వాడి దగ్గర కాస్ట్లీ ఫోన్ ఉంది, నేను కూడా కొనాలని చెప్పి ఈ ఫోన్ని పక్కన పడేసి అది కొంటూ ఉంటారు. ఇలా కంపారిజన్ చేసుకున్నట్లయితే మనమే నష్టపోతాం. ఎప్పుడు ఈ రకంగా కంపారిజన్ చేసుకోవద్దు. ఇదే చెప్పాలనుకున్నా. ఈ రకమైన టిప్స్ని కనుక మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీరు చాలా డబ్బుని సేవ్ చేసుకోగలరు. కొన్ని మీకు కామెడీగా అనిపించవచ్చు, కానీ ఇవి నిజం. ఇవి ఫాలో అవ్వండి. ఈ తప్పుల్ని ఎప్పటి నుండైనా చేయకండి. ఈ టిప్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో ఈ రకంగా ఫినాన్షియల్ ప్లానింగ్ గురించి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి, స్టాక్ మార్కెట్ గురించి, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఈ రకంగా వివిధ కోర్సులు మీరు చూడాలనుకుంటే ఒక అద్భుతమైన యాప్ ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా, ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఈ యాప్లో 60 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. ప్రతి ఒక్కటి మన జీవితానికి ఉపయోగపడేదే. సేవింగ్స్ ఎలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలి, లోన్స్ ఎక్కడ తెచ్చుకోవాలి తక్కువ వడ్డీ రేట్కి, అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, ఇలా చెప్పుకుంటూ పోతే 60 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. మీరు విలేజ్లోనే ఉంటూ ఒక అద్భుతమైన బిజినెస్ని ఎలా బిల్డ్ చేయాలి, బిజినెస్ లోన్ ఎలా తెచ్చుకోవాలి, ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వాలి, ఒక కంపెనీని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, సీఏ ఎలా పాస్ అవ్వాలి, ఐపీఎస్ ఆఫీసర్ ఎలా అవ్వాలి, ఒక సూపర్ మార్కెట్ని ఎలా కట్టాలి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి కోర్సులు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నా తరపు నుండి ఒక అద్భుతమైన బంపర్ ఆఫర్ మీకు ఇస్తున్నా. MARIDI కింద ఉంది కదా, లేదా SAVE. ఈ ప్రోమో కోడ్ని కనుక ఎంటర్ చేసినట్లయితే, రెండిట్లో ఏదైనా ఎంటర్ చేసుకోండి. ఈ ప్రోమో కోడ్స్ని కనుక ఎంటర్ చేసుకున్నట్లయితే మీకు ఫ్లాట్ 2000 రూపీస్ డిస్కౌంట్ అనమాట. చూడండి, సేవింగ్ చేసుకొని చెప్తున్నా. నేను కూడా సేవింగ్ చేయడానికి ఒక అద్భుతమైన ప్రోమో కోడ్ని ఇస్తున్నా. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ ప్రోమో కోడ్స్ని ఉపయోగించండి, మీకు ఖచ్చితంగా 2000 రూపాయలు సేవింగ్ అవుతాయి అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.